సర్వం శివం శివం సర్వం. నమస్కారం అందరికీ. నా పేరు ఆత్రేయ దత్త. ఈరోజు వీడియోలో జాతక రీత్య దోషాలు అనగా కుజదోషం, సర్పదోషం గురించి పూర్తిగా వివరాలు చెప్తాను. అందరూ వీడియో చూడండి, స్కిప్ చేయకుండా. మొట్టమొదటిగా నా ఛానల్ చూస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకోండి, ఈ వీడియోకి లైక్ చేయండి. జాతకంలో మనకు లగ్నస్థానంలో కుజుడుంటే విపరీతమైన ఆరోగ్య సమస్యలు ఏర్పడవచ్చు. రెండవ స్థానంలో కుజుడుంటే ధనానికి ఇబ్బంది కలుగుతుంది. నాలుగవ స్థానంలో కుజుడు గ్రహం ఉంటే తల్లితో విభేదాలు ఏర్పడతాయి. అలాగే 8వ స్థానంలో కుజుడుంటే వాహన ప్రమాదాలు, అలాగే ఆపరేషన్, సర్జరీస్ లాంటివి జరుగుతాయి. 12వ స్థానంలో కుజుడు ఉంటే విపరీతమైన ఖర్చు, ఎంత సంపాదించినా ధనం నిలవదు. వీటికి పరిష్కారం ఏమిటి? కుజదోషం ఉన్న వారికి ఉద్యోగం స్థిరంగా ఉండదు. వారి లైఫ్ ఎలా ఉంటుందంటే బిజినెస్ పరంగా పూర్తిగా పోలేరు, ఇట్లా ఉద్యోగము పూర్తి చేయలేరు. అలా ఉంటుంది వాళ్ళ లైఫ్. ఈ కుజదోషం ఉన్నవారు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. ఏమిటి ఆ పరిహారం అంటే 7 మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేసుకోండి. మొదటి మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామికి పాలాభిషేకం చేసుకోండి. అలాగే ఆ రోజు బ్రాహ్మణులకు కందిబ్యాళ్ళు, ఎర్రని వస్త్రం దానంగా ఇవ్వండి. అలాగే ఈ సుబ్రహ్మణ్య స్వామి ఆరాధనతో పాటు ఈ మంత్రాన్ని చెప్పుకోవడం మంచిది. ఏమిటి అంటే ఓం అంగారకాయ నమః. ఈ మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపం చేసుకోండి. వీలైతే కుజ గ్రహ హోమానికి సంబంధించి హోమం చేసుకోండి, చాలా విశేషము. ఈ కుజదోషమున్న వారు తప్పకుండా ఈ పరిహారం పాటించండి. ఈ 7 మంగళవారాలు ఆరాధన చేసేటప్పుడు మాంసాహారం తీసుకోకూడదు. అలాగే ఉల్లిపాయలు, వెల్లుల్లి పదార్థాలు తినకూడదు. నిష్ఠనియమంగా ఉండాలి. వీలైతే సుబ్రహ్మణ్య స్వామికి కళ్యాణోత్సవం చేపిస్తే కూడా చాలా విశేషము, మంచిది. అలాగే సర్పదోషం అంటే లగ్నంలో రాహు కేతు గ్రహమున్న, 8వ స్థానంలో రాహు కేతువు గ్రహమున్న, 12వ స్థానంలో రాహు కేతు ఉన్న సర్పదోష గ్రహం దోషమున్నది అని చెప్పచ్చు. వీటికి పరిహారం, లగ్నంలో రాహు కేతువు ఉంటే వీరికి ఆరోగ్య సమస్యలు, అలాగే సంతానం కూడా ఆలస్యం కావచ్చు. అలాగే 8వ స్థానంలో ఉంటే విపరీతమైన వాహన ప్రమాదాలు, చిన్న చిన్న ఆపరేషన్స్, సర్జరీస్ జరుగుతూ ఉంటాయి. ఆరోగ్యం పైన దృష్టి పెట్టాలి. 12వ స్థానంలో ఉంటే విపరీతమైన ఖర్చు ఏర్పడతాయి, ఎంత సంపాదించినా ధనం నిలవదు. అందుకే ఈ 2 దోషాలు ఉన్నవారు తప్పకుండా పరిహారం చేసుకోవాలి. రాహు కేతువు దోష పరిహారం ఏమిటి అంటే మీరు శ్రీకాళహస్తి ఈశ్వర స్వామి దేవాలయంలో చేసుకోవచ్చు. లేదు మీకు దగ్గర ఉన్న సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో రాహు కేతు పూజ చేసుకోండి. సోమవారం చేసుకుంటే రాహు కేతు పూజ మనస్సుకు మనశ్శాంతి కలుగుతుంది, కుటుంబంలో మనశ్శాంతి కలుగుతుంది. మంగళవారం రోజు రాహు కేతు పూజ చేసుకుంటే ధనానికి ఇబ్బంది ఉండదు. బుధవారం రోజు రాహు కేతు పూజ చేసుకుంటే వ్యాపారం, వ్యవసాయం చక్కగా నడుస్తుంది. గురువారం రోజు రాహు కేతు పూజ చేసుకుంటే గురుగ్రహ కటాక్షం వస్తుంది. శుక్రవారం రోజు రాహు కేతు పూజ చేసుకుంటే వివాహం అవుతుంది, సంతానం బాగా జరుగుతుంది. శనివారం రోజు రాహుగ్రహ కేతుగ్రహ పూజ చేసుకుంటే అప్పుల బాధ ఉండదు, అలాగే ప్రమాదాలు అవ్వదు. ఇది తప్పగా పాటించాలి. కుజుడు 1వ స్థానంలో, 2వ స్థానంలో, 8వ స్థానంలో, 12వ స్థానంలో, 4వ స్థానంలో, 7వ స్థానంలో, ఈ స్థానాల్లో కుజగ్రహం ఉందంటే ఖచ్చితంగా కుజదోషం ఉన్నట్టు.
7వ స్థానంలో గనక కుజుడు ఉంటే తప్పక దాంపత్య జీవనంలో తొందర అవుతుంది. కాబట్టి కుజదోషం పరిహారం చేసుకోవడం ఉత్తమము. అలాగే రాహుకేతు దోషం ఉంటే రాహుకేతు దోష పరిహారం చేసుకోవాలి. ముఖ్య గమనిక ఏమిటి అంటే, మీకు పూర్తిగా వివరాలు కావాలి అంటే డిస్క్రిప్షన్లో నా నంబర్ ఇస్తాను, వాట్సాప్ నంబర్. ఆ నంబర్కి మీ డేట్ ఆఫ్ బర్త్ టైము పంపిస్తే మీకు ఏ గ్రహ దోషం ఉంది అని నేను చెప్తాను. తప్పగా అందరూ పాటించండి. అందరికీ మంచిది కానీ అందరికీ శుభం కలగని. సర్వం శివం శివం సర్వం.